ఇవాళ నేను బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. హలో అండి. నేను డాక్టర్ లావణ్య, జూనియర్ కన్సల్టెంట్ ఎట్ రెనోవా బేబీ క్యాన్సర్ హాస్పిటల్. బ్రెస్ట్ క్యాన్సర్‌కి రిస్క్ ఫ్యాక్టర్స్ 2 టైప్స్ ఉంటాయి. మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని, నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని. అన్‌మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం చేంజ్ చేయలేని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఏజ్. ఏజ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే మనం ఏజ్ పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఈజ్ ఫీమేల్ జెండర్. మోస్ట్లీ 99% ఆఫ్ ది బ్రెస్ట్ క్యాన్సర్స్ ఫీమేల్స్లోనే చూస్తాము. బట్ 1.5 to 1% బ్రెస్ట్ క్యాన్సర్స్ మేల్స్లో కూడా చూసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. స్పెషల్లీ మన ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ 30 years కంటే తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళకి డిటెక్ట్ అయితే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఇంకోటి జెనెటిక్ ఫ్యాక్టర్స్, మ్యూటేషన్స్ అంటాము. ఫ్యామిలీలో కనుక మ్యూటేషన్స్, స్పెషల్లీ BRCA1 and 2 మ్యూటేషన్స్, ఒకవేళ మన ఫ్యామిలీలో మ్యూటేషన్స్ కనుక ఉంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 30 years లోపు ఇది వరకు మనం చెస్ట్ ఏరియాకి కనుక రేడియేషన్ థెరపీ ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే మనకి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఇవన్నీ నాన్ మోడిఫైయబుల్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే జనరల్గా లైఫ్ స్టైల్ చేంజెస్. అండ్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని, ఒకవేళ మనం హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇది వరకు తీసుకుని ఉంటే, స్పెషల్లీ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ కంబైన్డ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకుని ఉంటే మనకు బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్, రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకుంటే అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే బ్రెస్ట్ క్యాన్సర్కి. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే అది కూడా మనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఒబేసిటీ, ఓవర్ వెయిట్, స్పెషల్లీ మీనోపాజ్ ఏజ్ తర్వాత ఓవర్ వెయిట్ ఉంటే అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే. అండ్ డైట్లో డైట్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న డైట్ అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తక్కువ ఉన్న డైట్ కనుక తీసుకుంటే అది కూడా బ్రెస్ట్ క్యాన్సర్కి ఛాన్సెస్ ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ స్మోకింగ్ కూడా, రెగ్యులర్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డెన్స్ బ్రెస్ట్ అంటే బ్రెస్ట్ టిష్యూ ఎక్కువ డెన్స్గా ఉన్న వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకవేళ లంప్ ఉంటే అది వాళ్ళు డిటెక్ట్ చేయడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. సో వాళ్ళకి లేట్గా డయాగ్నోసిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. బట్ కొన్ని మనం మాడిఫై చేయలేము. బట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ లిమిటింగ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ని తగ్గించుకోవచ్చు.